సో ఇక ఈ గణేష్ నిమజ్జనం ఇంకా ఈ శోభాయాత్రకి సంబంధించి మన ఖైరతాబాద్ క్రేన్ 4 నుంచి హుసేన్ సాగర్ సమీపం నుంచి ట్యాంక్ బండ్ నుంచి క్రేన్ 4 నుంచి మరి మా రిపోర్టర్ లిఖిత మరింత సమాచారాన్ని అందిస్తారు. లిఖిత, శోభాయాత్ర కొనసాగుతుంది. మామూలుగా అయితే 6 గంటల ప్రాంతం నుంచే గణేషుని శోభాయాత్ర కొనసాగాల్సి ఉంది. బట్ కానీ 2 గంటల ఆలస్యం అయింది. మరి ఎప్పటి వరకు ఖైరతాబాద్ గణేష్ అక్కడ చేరుకునే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఎన్ని గణనాథులు అక్కడికి చేరుకుని నిమజ్జన ఏర్పాట్లు జరిగాయి? థ్యాంక్ యూ ప్రతిభ. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా 20,000కు పైగానే విగ్రహాలు నిమజ్జనం అయినట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా ఇటు హుస్సేన్ సాగర్ వైపు కూడా ఈ యొక్క శోభాయాత్ర అనేది కొనసాగడంతో అటువైపు కూడా భారీగా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అనేది కొనసాగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు, క్రెయిన్ నెంబర్ 4 దగ్గర ఏదైతే బడా గణేష్ కోసం ఏర్పాటు చేసిన క్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 11 గంటల సమయంలోనైతే ఈ యొక్క బడా గణేష్ ఇక్కడికి చేరుకునే అవకాశాలు, ట్యాంక్ బండ్ క్రెయిన్ నెంబర్ 4కి అయితే చేరుకునే అవకాశాలు ఉండడంతో ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో మనం హుస్సేన్ సాగర్లో కూడా చూస్తున్నాము. అన్ని ఏర్పాట్లు అంటే లోపల ఏమున్నా కానీ ఇప్పటిదాకా నిమజ్జనమైన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళు తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి చెత్త చెదారం లేకుండా కూడా పూర్తి స్థాయిలో క్లీన్ చేసి స్వామివారి నిమజ్జనం అయ్యే టైంలోనైతే ఇప్పటికే ఈ యొక్క క్రేన్ సహాయంతో స్వామివారిని గంగమ్మ ఒడికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ పూర్తి స్థాయిలో విగ్రహం మునగాలి కాబట్టి పూర్తిగా అక్కడ క్లీన్ చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే బడా గణేష్ శోభాయాత్రనైతే స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్కి సమీపంలోనైతే ఉన్నట్లుగానైతే సమాచారం అందుతోంది. సో దాంతో ఇంకాసేపట్లోనైతే గణపయ్య ఈ యొక్క ట్యాంక్ బండ్కు చేరుకునే అవకాశాలు ఉండడంతో ఆయనతో పాటు శోభాయాత్రకు తండోపతండాలుగానైతే భక్తులు చేరుకుంటున్నారు. లిఖిత, మన ప్రైమ్ 9 టీం అయితే ఎప్పుడో మార్నింగ్ నుంచి కూడా అక్కడే ఉన్నారు. సో మీరు చాలాసేపటి నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి మామూలుగా సివి ఆనంద్ చెప్పినట్టు 50,000కు పైగా విగ్రహాలు ఇవాళ హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి రెడీగా ఉన్నాయని చెప్పారు. మరి మీరు చూసిన దాని ప్రకారం ఇప్పటి వరకు ఎన్ని నిమజ్జనాలు జరిగాయి? రైట్ ప్రతిభ, మనం ఉదయం 4 గంటల నుండి అయితే ఇక్కడ ఆల్రెడీ డ్యూటీలో ఉండడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో నగర వ్యాప్తంగా కూడా ప్రైమ్ 9 న్యూస్ రిపోర్టర్స్ అలాగే కెమెరామ్యాన్స్ ఉదయం నుండి కూడా వారి డ్యూటీని అనేది చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా కవరేజ్ అనేది పూర్తి స్థాయిలో కనిపిస్తుంది, మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇటు ట్యాంక్ బండ్ నుండి చూసుకున్నట్లయితే ఇప్పటికే 20,000కు పైగానే విగ్రహాలు నిమజ్జనం అయినట్లుగానైతే తెలుస్తోంది. ప్రస్తుతం బడా గణేష్ రాక కోసం అయితే ఇక్కడ ట్యాంక్ బండ్ అనేది కొంతవరకు ఖాళీగా కనిపిస్తుంది. ఇటు వచ్చే విగ్రహాలన్నిటినీ కూడా అటు హుస్సేన్ సాగర్ వైపు ఇటు నక్లెస్ రోడ్ వైపు పంపిస్తున్న పరిస్థితి. కొన్ని కృత్రిమ కొలలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కొలల్లోనే స్వామివారి అంటే మిగతా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిమజ్జనం చేసే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా నిమజ్జనాలు అనేటివి ఏ విధంగా జోరుగా సాగాయి అనేది ఇంతకుముందు బులెటిన్స్లో కూడా మనం చూడడం అయితే జరిగింది. విజువల్స్లో కూడా క్లియర్గా చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనైతే ఉదయం నుండి కూడా వచ్చిన ఈ యొక్క ఏవైతే ఈ గణేషులకు సంబంధించిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు తొలగించడం కావచ్చు. ఈ నిమజ్జనం జరిగిన తర్వాత వాటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగిస్తున్న పరిస్థితి. ఇప్పుడు రాబోయే గణపయ్యకు సంబంధించి కూడా ఆల్రెడీ క్రెయిన్ని కావచ్చు అలాగే హుస్సేన్ సాగర్ని కావచ్చు ఇక్కడ GHMC అధికారులు కూడా పూర్తి స్థాయిలో క్లీన్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. లిఖిత, మీరు చూపిస్తున్నట్టు మేము లైవ్లో కూడా చూస్తున్నాము. ఇప్పుడు గణేష్ నిమజ్జనం అయిన వెంటనే అక్కడ ఏదైతే ఉంటుందో చెత్తా చెదారాన్ని అయితే తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో స్వచ్ఛతకు సంబంధించి GHMC ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది? ఇప్పటికే ఇక్కడ ఏదైతే చెత్తా చెదారం ఉందో ఆ చెత్తా చెదారాన్ని క్లీన్ చేయడమే కాకుండా వచ్చే భక్తులకు కావచ్చు అలాగే ఈ యొక్క శోభాయాత్రకు సంబంధించి కావచ్చు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పహారా పాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క సీసీ కెమెరాలు అన్నీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లోనైతే మానిటర్ అవుతున్నాయి. ఆ పూర్తి స్థాయి మానిటర్ చూసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే చూసుకునే ప్రయత్నం ఇటు అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు గజ ఈతగాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే దాన్ని పూర్తి స్థాయి ప్రమాదం వరకు వెళ్లకుండా చూసుకునేందుకైతే ఈ యొక్క
ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ప్రతిభ నువ్వు ఆల్రెడీ విజువల్స్ లో క్లియర్ గా చూడవచ్చు. ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారు సమీక్ష అనేది నిర్వహిస్తున్నారు. ఏ యొక్క పోలీస్ అధికారి ఎక్కడ ఉండాలి, అంతేకాకుండా వారికి వచ్చే భక్తులకు కావచ్చు, ఇటు GHMCకి కావచ్చు, అంతేకాకుండా హైడ్రా టీం కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క వర్క్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వాతావరణం కొంతవరకు అనుకూలంగానైతే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు CP ఆనంద్ చెప్పినట్లుగానైతే ఆయన కూడా ఉదయం రావడం, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని శోభయాత్ర ఏ విధంగా జరుగుతుంది, అంతేకాకుండా అటు హుస్సేన్ సాగర్ వైపు ఏ విధంగా ఉంది, ఇటు ట్యాంక్ బండ్ వైపు ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా సమీక్షించడం అయితే జరిగింది. ఇటు వచ్చే భక్తులు ఏదైతే స్వామివారి నిమజ్జనాన్ని చూడడానికి వస్తారో వాళ్ళకు కూడా ఒక క్యూ లైన్ అంటే ఒకవైపు ఓ లైన్ పూర్తిగా వదిలిపెట్టడం అయితే జరిగింది. స్వామివారి నిమజ్జనం అయిన తర్వాత ఈ యొక్క భక్తులను అయితే ఇటు వదిలే అవకాశం ఉంది. వారి పూర్తిగా స్వామివారి నిమజ్జనాన్ని చూసే అవకాశాలు కల్పిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ప్రతిభ మీరు క్లియర్ గా చూడొచ్చు. లిఖిత, ఇప్పుడు ఖైరతాబాద్ బడా గణేష్ క్రేన్ 4 కి ఏ టైం వరకు చేరుకునే అవకాశం ఉంది? సో మనం చాలా దగ్గర నుంచి ఇప్పుడు క్రేన్ 4 లో మనం ఉన్నాం కాబట్టి సో దగ్గర నుంచి ఆ గణనాథుని అయితే మనం చూపించే ప్రయత్నం అయితే చేయొచ్చు కదా? ఖచ్చితంగా ప్రతిభ, ఎందుకంటే మనము చాలా సమీపంలో ఈ యొక్క క్రెయిన్ వద్దనైతే ఉన్నాము. స్వామివారు నిమజ్జనం అయ్యే సమయంలోనైతే ఎంత క్లియర్గా ఆయన ఇంతకుముందు మనం ఈ యొక్క చవితి టైంలో చూసాము, అంతే క్లియర్గా ఈరోజు ఈ యొక్క నిమజ్జన వేడుకలను కూడా మన ప్రైమ్9 ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. చాలా దగ్గరగానైతే మనం క్రెయిన్కు ఉన్నాము. మన కెమెరా ముందు నుండి అయితే స్వామివారు గంగమ్మ ఒడిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి మరొక 2 గంటల్లోనైతే స్వామివారు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. ఎందుకంటే ఏదైతే సమయం కొంతవరకు ఆలస్యమైందో 9 గంటల సమయంలో నిమజ్జనం చేయాలి అనుకున్నారు, కానీ అది ఇంకా కాస్త ఆలస్యం కావడంతో కనీసం 11 గంటలకైనా కానీ స్వామివారిని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. సో మోస్ట్లీ అయితే లక్షలాది మంది భక్తులు అయితే ఆ గణనాథుని చూడడానికి అయితే హుస్సేన్ సాగర్కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి అలా వచ్చే భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేసింది GHMC? ప్రతిభ, ఇప్పటికే ఇక్కడ GHMC అధికారులు ఎప్పటికప్పుడు క్లీన్ చేయడంతో పాటు కొంతమంది వాలంటీర్లను కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే భక్తులకు వాటర్ సప్లై చేయడం కావచ్చు, ఎవరైనా ఒకవేళ ఆరోగ్య సమస్యతో ఉంటే ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొన్న సమయంలో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక వెంటనే మెడికల్ సర్వీస్ను అందించేందుకు కూడా ఫ్రీ మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీస్ అధికారులు షీ టీమ్స్లో కూడా కొంతమంది మఫ్టీలో ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఆకతాయిలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక జేబు దొంగల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వారన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఇటు సీసీ కెమెరాల పరిధిలోనూ అలాగే ఈ యొక్క మఫ్టీలు ఉన్న పోలీస్ అధికారులు GHMC ఇక వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మానిటర్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైతే ఈ యొక్క బడా గణేష్ నిమజ్జనం ఏదైతే జరుగుతుందో ఆ నిమజ్జనం జరిగే సమయంలో మాత్రం కొంతవరకు గంగమ్మ ఒడిలో వెళ్ళేంత వరకు కూడా శోభాయాత్రతో వచ్చే వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేయడం, ఆ తర్వాత ఏదైతే స్వామివారి నిమజ్జనం తర్వాత మాత్రమే ఆ యొక్క ప్రజలందరినీ కూడా ఇటువైపుకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఈ యొక్క సో ఎక్కువ మంది భక్తులు అయితే శోభాయాత్రను చూడడానికి కానీ శోభాయాత్రతో పాటు కానీ ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఎన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ని ఆపేశారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక 30 కిలోమీటర్ల మేరకైతే ఈ యొక్క ట్రాఫిక్ని ఆపేసినట్లుగానైతే తెలుస్తుంది. మనము ఇప్పుడు ట్యాంక్ బండ్ వైపు ఉన్నాం కాబట్టి ఈ యొక్క పూర్తి స్థాయిలో కనిపించట్లేదు, కానీ అటు ఏదైతే హుస్సేన్ సాగర్ వైపు మాత్రం చాలా ట్రాఫిక్ అనేది జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లోనే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని విగ్రహాలు కూడా ఈ యొక్క హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అయ్యేందుకు వస్తూ ఉంటాయి. పూర్తి స్థాయిలో 50,000 విగ్రహాలకు పైగానే ఇక్కడ నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చిన్న పెద్ద విగ్రహాలన్నిటిని కూడా తీసుకొచ్చి కృత్రిమ కొలను ఏవైతే ఏర్పాటు చేశారో వాటిల్లో కూడా వీరు నిమజ్జనం చేసే అవకాశాలు ఉండడంతోనైతే ఈ యొక్క శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. ఇక్కడ మనము పోలీస్ అధికారులు కూడా వారి యొక్క సమీక్ష ఏదైతే బడా గణేష్కు రావడం జరుగుతుందో ఒకవైపు రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు వైపు ఆల్రెడీ ఈ యొక్క బారిగేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిభ, రైట్ లిఖిత.